దేవుని నామంలో అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త జాన్ 10 27వ మాట. 27 జాన్ 10:27. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి అనే మాట చెప్తున్నారు. ఇక్కడ యేసు ప్రభు వారు అంటున్న మాట, నా గొర్రెలు అంటే నా మనుషులు నా స్వరం వింటాయి, నన్ను వెంబడిస్తాయి అని, వాటిని నేను ఎరుగుతాను, నాకు తెలుసు అంటున్నాడు. ఇక్కడ గమనించండి, యేసు ప్రభుని చూసి నడ్డమ్మా, విని నడవడం. బైబిల్ ఏం చెప్తుంది ఇప్పుడు? చూసా వినా? స్వరం విని. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక కోర్స్ చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు దగ్గరలో చర్చ్ ఎక్కడుందో, ఆదివారం వచ్చినప్పుడు చర్చ్ ఎక్కడుందో అని నేను వెతకడానికి వెళ్తుంటే కనపట్టలే ఎక్కడను. ఎక్కడో మైక్లో స్వరం వినిపిస్తుంది, మైక్లో పాటలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు నాకు దారి ఏంటి? ఇప్పుడు ఆ వాయిస్, మైక్లో ఉన్న వాయిస్ని వింటూ 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 చర్చ్ ఎక్కడుందో అని అలా వెతుక్కుంటూ వెళ్ళి గంట పట్టింది. అలా వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు సౌండ్ విని ఇంకా కొంచెం గట్టిగా వినిపిస్తుంది, ఇంకా కొంచెం గట్టిగా వినిపిస్తుంది, ఈవి ఇది అని వినుకుంటూ వెళ్ళాను. చూసి కాదు, ఎవరో చెప్తే కాదు, విని వెళ్ళడం. ఇప్పుడు బైబిల్ చెప్పింది, ఆయన వెంబడించేవారంట ఆయనని విని, స్వరం విని ఆయనని వెంబడిస్తారంట. ఇంకా ఏం చెప్పాడు? ఎవరైతే వెంబడిస్తారో వారు ఆయన తెలుస్తుంటున్నాడు. నేను వెంబడించాను యేసయ్యా, నేను చెప్పినట్టు చేశాను, నువ్వు నీ దారిలో నడిచాను అని అంటే కుదరదు. ఆయన గుర్తిస్తాడు ఆ విషయం, వచ్చేమా రాలేదా అని. స్వరం విని ఆయన దారిలో వచ్చేమో రాలేదా అనే విషయం ఆయన గుర్తిస్తాడు. మనం నేర్చుకుంటున్న విషయాల్లోంచి మత్తయి సువార్త తెద్దాం సరే. మనము శుక్రవారాలు నేర్చుకుంటున్నాము. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మాథ్యూ 7 11 నుంచి 14 వచనాలు. కాదం ఇరుకు ద్వారాన్ని ప్రవేశించండి, నాశనానికి తీసుకెళ్లే దారి వెడల్పుగా ఉంటుంది, ఆ దారి విశాలమై ఉన్నది. దేని ద్వారా? ఇంతకీ మన ఎక్కడి నుంచి నడవమంటున్నాడు? ఇరుక్కు ద్వారాన. ఏదైతే ఇరుక్కు ఉందో, ఏ దారిలో ఇరుక్కు ఉందో ఆ దారిలోంచి నడవండి. విశాల మార్గం కూడా ఉంది. అనేకులంట ఆ విశాల మార్గం ఎంచుకుని అటు వెళ్ళిపోతారంట. కొందరే ఈ ఇరుక్కు మార్గాన వస్తారు. ఇప్పుడు ఇరుక్కు మార్గాన వెళ్ళేవారు, విశాల మార్గాన వెళ్ళేవారు. ఇద్దరికి స్వరం వినిపిస్తుందంటారు, వినిపించనంటారు? నా గొర్రెలు నా స్వరం విని వెళ్తాయని చెప్పాడు కదా. ఇప్పుడు విశాల మార్గంలో వెళ్ళేవారికి స్వరం వినిపిస్తుందా? దేవుని స్వరం వినిపిస్తుంది, తెలుస్తుంది. నేను విశాల మార్గం ఎంచుకుని వెళ్తున్నాను, ఇది దేవుని మార్గం కాదు అనే స్వరం వినిపిస్తుంది. అయినా విశాల మార్గం ఎంచుకుంటారు అని బైబిల్ చెప్తుంది. అలాగే ఒకసారి లూకాసు వార్తలోంచి, లూకాసు వార్త లూక్ 13:24. ఆయన వారిని చూసి ఇరుకు ద్వారాన ప్రవేశించడానికి పోరాడండి. ఇక్కడ ఒక పదం యాడ్ చేస్తాడు. అక్కడ అనేకులు వస్తారు, ఇక్కడేం పదం ఆడాడు? పోరాడాలి. అంత ఈజీగా అవదంట. ఆ ఇరుకు మార్గాన్ని నుంచి వెళ్ళడానికి ఫైట్ చేయాలి, పోరాడాలి, ప్రయాసపడాలి. అంత ఈజీగా వెళ్ళడానికి అవ్వదు. మనం వెళ్ళాలనుకున్నా అది అవ్వదు, ఫైట్ చేయాలి. ఇందుకు ఎవరితో పోరాడాలి? పోరాడమన్నాడు కదా. ఎవరితో పోరాడాలి? ఇప్పుడు నేను ఇక్కడ ఈ దారికి అడ్డంగా వీడిని రాకుండా ఆపాను అనుకుందాం. వీడు లోపలికి రావాలనుకుంటున్నాడు. వీడు ఎవరితో పోరాడతాడు?
నాతో పోరాడతాడు లోపలికి రావడానికి. ఇప్పుడు ఇరుకు మార్గాన వెళ్ళడానికి పోరాడండి అంటున్నాడు. ఇప్పుడు ఎవరితో పోరాడాలి? ఇటు దేవునితో పోరాడే వాళ్ళు ఉంటారా? మిమ్మల్ని ఏదైతే అడ్డు పెడుతుందో వాటితో పోరాడాలి. దేవుడితో ఎవరు పోరాడలేడు. ఆయన ఊహలు వస్తేనే బూడిదైపోతాం మనం. దేవుడితో పోరాటాలు లేవు. ఇప్పుడు మనల్ని ఎవరైతే అడ్డు పెడుతున్నారో ఆ ఇరుకు మార్గానికి వెళ్ళలేకుండా ఏ విషయం అయితే అడ్డు పెడుతుందో వాటితో పోరాడాలి, దేవుడితో కాదు. రైట్? ఇక్కడ ఇరుకు మార్గాన వెళ్ళడానికి పోరాడండి, ఫైట్ చేయాలి. అంటే ఇరుకు మార్గాన్ని వెళ్ళనివ్వకుండా ఆపేది ఏదైనా ఉంటే వాటి నుంచి పోరాడాలి అనే విషయం. నేను యేసు ప్రభువుని నమ్మిన తర్వాత వాక్యం చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత నా బట్ట తీరు మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు నేను రకరకాల రంగురంగులు డ్రెస్ వేసుకుని మాట్లాడానుకో వినబుద్ధి వస్తుందా? వింటారా? నేను మామూలు టీషర్ట్ వేసుకుని మామూలు అలాంటి ర్యాంక్ ప్యాంట్ వేసుకుని నేను పెట్రోల్ పోయించుకొని ఒకరికి వెళ్తాను, పెట్రోల్కే బంక్కి. అక్కడ ఒక పిల్లోడు ఉంటాడు. అక్కడ వాళ్ళందరితో మాట్లాడుతాను, అందరిని పలకరిస్తాను. ఆడు నన్ను చూసి కొంచెం ఎక్కువ మాట్లాడతాడు, ఎక్కువ పలకరిస్తాడు. ఆడు సంవత్సరం తిరిగాను ఆడ చుట్టూ, ఆడ దగ్గర ప్రాంతం అంతా సంవత్సరం వెళ్ళాను. సంవత్సరం తర్వాత అడిగాడు, ఏం చేస్తావు నువ్వు అని అడిగాడు. అడిగిన తర్వాత చెప్పాను, నేను గోటికిరాలు ఉన్న చర్చ్కి పాస్టర్ని అన్నాను. పాస్టర్ అంటే అన్నాడు, చర్చ్లో ఉంటారు కదా. అచ్చచ్చచ్చా ఫాదరా అన్నాడు. చర్చ్ ఫాదరా అన్నాడు. ఏదో నీ భాషలో అదే అన్నాను నేను. మరి ఏంటి ఇలా ఉన్నారేంటి అన్నాడు. ఎలా ఉండాలి అన్నాను. అదే అంటే ఇలా ఉన్నారేంటి, ఇలా షర్ట్ అన్నాడు. వేయకూడదా అన్నాడు. అంటే ఫాదర్ అంటే తెల్ల బట్టలు వేస్తారు కదా అన్నాడు. ఇప్పుడు ఆడికి ఒక ఇబ్బంది, తెల్ల బట్టలు వేస్తారు. ఇప్పుడు ఆడ ఊహలో పాస్టర్ అంటే తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు, తెల్ల అంగి, ఇంకేదో రకాలు ఉన్నాయి వాళ్ళ ఊహలో. నేను రంగు బట్టలు స్టార్టింగ్ బాగా ఎక్కువ వేసేవాడిని. ప్రభువుని నమ్మిన తర్వాత, వాక్యాలు చెప్పిన తర్వాత, మా పాస్టర్ గారు చివాట్లు పెట్టిన తర్వాత వదలాల్సి వచ్చింది. అది వదలాలి. ఎప్పుడైతే తెల్ల చొక్కా ఫస్ట్ టైం వేసానో, వైట్ షర్టు ఫస్ట్ టైం వేసి ఈ కాటన్ ప్యాంట్ వేసానో మా అమ్మకు నచ్చలే అసలు. అప్పుడు వరకు రంగురంగు బట్టలు, జీన్ ప్యాంట్లు, టైట్ టీషర్ట్లు రకరకాలు చూసిన మా అమ్మ ఈ తెల్ల బట్ట కానీ అదేంట్రా అన్నది. చీయా అన్నా నేను. తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు చీయా అన్నది. నచ్చలే. మరలా ఇంకోసారి వేసాను, మరలా నచ్చలే. ఎక్కడ దాచేసింది. నా బట్టలు నీకు బాగోలే, నీకు సూట్ అవ్వట్లే, మంచి వేసుకో, ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు వేసుకుంటావు అని చెప్పి ఆ బట్టలు దాచేసింది. ఇప్పుడు నేను ఒక పని చేయడానికి, తెల్ల బట్టలు వేసుకోవడం ఇరుకు మార్గం నాకు వెళ్ళడం. మా అమ్మ నా కోసం పక్కన విశాల మార్గం రెడీ చేస్తుంది. ఇప్పుడు నేను ఎవరితో పోరాడాలి? మా అమ్మతో నాకు పోరాటం. ఇప్పుడు అడ్డు పెడుతుంది నాకు. నువ్వు దాసేవా, ఇంకో జాతర దేవుడు పంపించేస్తాడు జాగ్రత్త. నువ్వు దాచేవా, ఇంకో జాతర కొనుక్కులను చేస్తాడు జాగ్రత్త అన్నాను. సరే అయితే అక్కడ పెట్టని తీసుకొని చెప్పింది. ఎక్కడ పెట్టింది దాచింది చెప్పింది. వేసుకోవడం ప్రారంభించాను. నచ్చట్లే. అయినా నేను పోరాడాల్సి వస్తుంది. మా అమ్మ నన్ను ఆ బట్టలు చూడలేకపోతుంది, ఊహించలేకపోతుంది. అయినా పోరాడాల్సి వచ్చింది. ఇప్పుడు ఇరుకు మార్గాన వెళ్ళడానికి పోరాడాలి, ఫైట్ చేయాలి. మీకు ఏ విషయాలు ఆ ఇరుకు మార్గానికి వెళ్ళనివ్వకుండా ఉంటున్నాయో ఫైట్ చేయాలి. ఇప్పుడు వీడికి బయట స్నేహితుడికి గొడవైంది అనుకుందాం. వంశీకి బయట స్నేహితుడికి గొడవైంది. ఆడు కొంచెం బలం ఉపయోగించి వీడిని భయపెడుతున్నాడు. వీడప్పుడు ఏం చేస్తాడు? నెక్స్ట్ స్టెప్, వీడి బలం సరిపోట్లే. ఏం చేస్తాడు? వాళ్ళ డాడీని పిలుస్తాడు. డాడీ ఇలా అవుతుంది, ఆడు ఇలా అంటున్నాడు, ఇలా చేస్తున్నాడు, నువ్వు కొంచెం వచ్చి ఒకసారి అంటాడు. ఇప్పుడు వీడు పోరాడలేనప్పుడు ఏం హెల్ప్ తీసుకున్నాడు? తండ్రి హెల్ప్ తీసుకున్నాడు. ఇప్పుడు ఇరుకు మార్గాన వెళ్ళడానికి మనకి పోరాటాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పోరాటాలు చేయలేనప్పుడు, దాటలేనప్పుడు, మన వల్ల అవ్వనప్పుడు ఎవరు హెల్ప్ తీసుకోవాలి? తండ్రి సాయం తీసుకుని, ప్రభా ఇదిగో ఇరుకు మార్గాన వెళ్ళడం నాకు ఇష్టంగా ఉంది, ఇది ఆటంకంగా మారుతుంది, నేను దాటి వెళ్ళకపోతున్నాను, నువ్వు నాకు సహాయం చేయవు అంటే మురిసిపోయి సాయం చేయడానికి వస్తాడు దేవుడు. మురిసిపోయి, ఎందుకంటే పనికొచ్చే విషయం అది, మీకు మీ జీవితానికి పనికొచ్చే విషయం అది. చాలా ఇష్టపడి
మంచి విషయం ఈ నాలుగు అడిగిందని సంతోషపడి ఆ విషయాలు మిమ్మల్ని ఎలా దాటించాలో మీకు నేర్పిస్తాడు. ఏమవుతుంది తెలుసా, మీరు 10 మందిని దాటించే వాళ్ళు తయారైపోతారు. మీరు అలాంటి పోరాటాలు నేర్చుకుంటే, నేను చేయలేకపోతున్నాను, ఇది వాక్యానికి విరుద్ధం అని తెలుసు, అయినా నేను చేయలేకపోతున్నాను, నాకు సహాయం చేయవా అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో మీరు 10 మందిని నడిపించగలుగుతారు ఒక్క విషయంలో నేర్చుకుంటే. ఇప్పుడు పోరాడాలి, ఇరుకు మార్గాన వెళ్ళే విషయంలో పోరాడాలనే విషయం ఖచ్చితంగా చెప్పాడు. బైబిల్లోంచి మనం నేర్చుకుంటున్న విషయాలు, దేవుడి విషయాలు, కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఒక్కసారి మత్తయి సువార్తకు వద్దాం. మత్తయి సువార్త మాథ్యూ 24:24. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6 నుంచి 8 వరకు చూద్దాం. ఇక్కడ యేసు ప్రభు వారిని ఒక నిమిషం, ఇక్కడ యేసు ప్రభు వారిని శిష్యులు అడిగారు. యేసు ప్రభు గారు నా మూడో వచనం చూడండి ఒకసారి. ఆయన ఒక ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడికి యుగ సమాప్తికి సూచనలు ఏమిటి? ఇక్కడ మాట అడిగారు, శిష్యులు అడిగారు. యేసు ప్రభు మరలా త్వరలో వస్తాను ఈ భూమి మీదకి వస్తాను అంటున్నాడు. అంటూ ఈ యుగము అంతమైపోతుంది, ఈ యుగము అంతం అవుతుంది అన్నాడు. అంటే ఎప్పుడు అది? చాలాసార్లు ఈ పదం మనం 2000 సంవత్సరంలో యుగం అంతమైపోద్దంట కదా అని పుకార్లు బాగిన్నాం, చాలా ఎక్కువ ఉన్నాం. మళ్ళీ 15లోని చాలా సంవత్సరాలు మనం యుగము అంతమైపోద్దంట టీవీ ఛానల్లో డబ్బాలు కొట్టాయి ఈ రిఫరెన్స్లు తీసుకునే. యుగము అంతము అయిపోబోతుంది. అది ఎప్పుడంటే యేసు ప్రభు రాకడికి, రెండో రాకడ. యేసు ప్రభు వారు పుట్టారు, చనిపోయారు, తిరిగి లేచారు, మరలా ఈ భూమి మీదకి రాబోతున్నారు. ఆ రాబోతున్న టైంకి ఆయన వచ్చిన తర్వాత యుగము అంతం అయిపోద్ది, అంటే ఈ భూమి అంతం అవుతుంది. అది ఎప్పుడు జరుగుద్ది, ఎలా జరుగుద్ది, మాకు ఎలా తెలుస్తుంది? నువ్వు వచ్చేవనే విషయం ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీ ఇంటికి చుట్టాలు చెప్పి వస్తే బాగుంటుందా, చెప్పకుండా వస్తే బాగుంటుందా? చెప్పకుండా వచ్చారు కష్టమే కదా. టైం కానీ టైంలో వచ్చారు, తినొచ్చారా, తినకుండా వచ్చారా, అన్నం పెట్టాలా, ఏంటి ఇప్పుడు ఏం చేస్తాం, హడావిడి. చెప్పి వస్తే అన్నీ రెడీ చేసుకుంటాం కదా. ఇక్కడ బైబిల్లో యేసు ప్రభు వారు కూడా చెప్పారు. శిష్యులకు అదే డౌట్ వచ్చింది, నువ్వు వచ్చే ముందు మాకు ఎలా తెలుస్తుంది, ఏం చేస్తే తెలుస్తుంది, ఏంటి పద్ధతి ఏంటి, మేము రెడీ అవుతాం అన్నట్టుగా అక్కడ అడిగారు. యేసు ప్రభు వచ్చే ముందు ఈ యుగం అయిపోయే దానికి ముందు ఏం జరుగుద్ది అని చెప్పాడు. చదవండి ఇప్పుడు 4వ వచనం నుంచి. యేసు ప్రభు వారితో ఇలాగన్నాడు, ఎవ్వరూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అనేకులు నా పేరును వచ్చి నేనే క్రీస్తు అని చెప్తారు, చాలామందిని మోసం చేస్తారు. ఇక్కడ 6వ వచనం నుంచి గమనించండి. మరియు మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారం గురించి వింటారు. ఆగదాం, ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. మరియు మీరు అంటే యేసు ప్రభు రాకడికి ముందు యుద్ధానికి సంబంధించిన సమాచారము వింటారు. వింటున్నారు లేదా? ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం అయిపోద్దంటారా? మోడీ పంపేస్తాడంటారా? ఆర్మీని పంపేస్తారంటారా? వార్తలు వింటున్నారా, వింటలేదా? యుద్ధం అవలే కానీ యుద్ధానికి సంబంధించిన సమాచారం వింటున్నారా లేదా? రష్యా యుక్రెయిన్ మీద యుద్ధాలు, ఇవన్నీ యుద్ధాలకి సంబంధించిన సమాచారాలు. కొన్ని వేల సంవత్సరాల క్రితం మాట్లాడిన అంశం ఇది. యేసు ప్రభు రాకడికి ముందు మీరు యుద్ధాల గురించి, యుద్ధానికి సంబంధించిన సమాచారం గురించి వింటారు. ఇప్పుడు మనం వింటున్నామా, వింటలేదా? అంటే దాని అర్థం ఏంటి? ఆయన రాకడ సమీపంలో ఉంది, యేసు ప్రభు ఈ భూమి మీదకి రాబోతున్నాడు, యుగము అంతం అవ్వబోతుంది అనే విషయానికి సంకేతం ఏంటంటే యుద్ధానికి సంబంధించిన సమాచారాలు మనం వింటున్నాం. నెక్స్ట్, ఇంకా కలవరపడకుండా చూసుకోండి. ఇక్కడ జరగవలసింది కానీ అంతం వెంటనే రాదు. జనం మీదకి జనము, రాజ్యాల మీదకి రాజ్యము లేస్తాయి. ఇప్పుడు జరుగుతున్నవన్నీ అవే.
ఒక రాజ్యము ఇంకో రాజ్యం మీదకి, ఇంకో రాజ్యం ఇంకో రాజ్యం మీదకి, రాజ్యం మీదకి రాజ్యము లేవడం మనం చూస్తున్నాం ఇప్పుడు. అక్కడక్కడ కరువులు కలుగుతాయి, భూమి కంపాలు కలుగుతాయి. చాలు. ఇక్కడ స్పష్టంగా చెప్పేశాడు యేసు ప్రభు రాకడికి ముందు ఏం జరుగుతాయో, ఎలా జరుగుతాయో అవన్నీ ఇప్పుడు కళ్ళు ఎదురుగుండా మనకి ఉన్నాయి, జరిగిపోతున్నాయి. రైట్. ఇవన్నీ బయట జరుగుతున్న విషయాలు. మనుషుల్లో కొన్ని మార్పులు వస్తాయి, మనుషుల గురించి కూడా కొన్ని మార్పులు వస్తాయి. ఇది బయట జరిగే విషయాలు, మనుషుల్లో కూడా వచ్చే మార్పులు కొన్ని ఉంటాయని చెప్పాడు. అది చేద్దాం ఇప్పుడు. 2 తిమోతి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక, 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి చూద్దాం. అంత్య దినములలో అంటే ఆఖరి రోజుల్లో ఈ భూమి అంతమైపోయే రోజుల్లో అపాయకరమైన రోజులు వస్తాయని తెలుసుకోండి అన్నాడు. ఎలా అంటే, ఫస్ట్ది మనుషులు స్వార్థప్రియులు, అంటే వారిని వారు ప్రేమించుకునే వారు, స్వార్థం, మనుషుల్లో స్వార్థం చాలా ఎక్కువ పెరిగిపోతుంది అని చెప్తున్నాను. ఇక్కడ ఒక హెచ్చరిక ఇచ్చాడు. ముందు యుద్ధం గురించి, యుద్ధ వాతావరణం, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు నేను రాకడక ముందు, యుగం అంతమైపోయే ముందు అని చెప్పాడు. కాగా మనుషుల్లో జరిగే మార్పు గురించి చెప్పాడు. అదేంటంటే ఫస్ట్ది లక్షణం, మనుషులు భయంకరమైన స్వార్థ ప్రియులు అయిపోతారు అన్నాడు. రెండో లక్షణం ఒకటి చెప్పాడు. ఏంటది? ధనాపేక్షలు. రైట్. మనము ఈ వచనాన్ని కొంచెం ధ్యానించుకుందాం. ఈరోజు మనం 2 వారాలు నేర్చుకున్నాము స్వార్థ ప్రియులు ఏంటనేది. యేసుప్రభు రాకడికి ముందు జరిగేవి మనుషుల్లో ధనాపేక్ష పెరిగిపోతుంది. ధనము ఆపేక్ష, ధనాపేక్ష అంటే ధనం మీద ప్రేమ. మన సరళమైన భాషలో చెప్పాలంటే రాబోతున్న రోజులు, యేసుప్రభు వచ్చే ముందు రోజుల్లో మనుషులకి డబ్బు మీద అంట ప్రేమ పెరిగిపోద్దంట. పెరగాల్సింది ఎవరి మీద? ఇంతకీ దేవుడి మీద పెరగాలి, మనుషుల మీద పెరగాలి కదా. కానీ మనుషులకంట యేసుప్రభు రాకడికి ముందు ఏం జరుగుతుందో చెప్తున్నాడు. మనుషులు వచ్చే మార్పులు చెప్పేస్తున్నాడు. స్వార్థంగా తయారైపోతారు, భయంకరమైన స్వార్థం. ఇప్పుడు కాలంలో మనం చూసేస్తున్నాం ఆ స్వార్థం ఏంటో. పెళ్లి చేసిన తర్వాత, కొడుకో కూతురుకో పెళ్లి చేసిన తర్వాత మిమ్మల్ని చూస్తుంది అనే ఒక నమ్మకం ఉందా? ఎంత స్పీడ్ చెప్పారు చూడండి. లేదని ఎవ్వరికీ ఉండదు. చూడండి ఎందుకు? మనుషుల్లో స్వార్థం పెరిగిపోయింది. మనుషుల్లో స్వార్థం. ఇన్నాళ్ళంటే ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది, ఇంట్లో 20-30 మంది ఉండేవారు. పెద్ద కుటుంబాలు ఆ రోజుల్లో, పెద్ద కుటుంబాలు. ఆ రోజుల్లో ఆ స్వార్థాలు లేవు. ఇంట్లో ఎంతమందితో సంపాదిస్తారో అంతమంది సంపాదన పెద్ద ఆయన చేతిలో పెడతారు, పెద్దమ్మ చేతిలో పెడతారు. అంటే అమ్మో నాన్న చేతిలో, అత్తో మా చేతిలో పెడతారు. ఇంటినంతా వారు చూసుకుంటారు. ఆ రోజుల్లో స్వార్థం అంత తెలీదు. ఈ రోజుల్లో భయంకరమైన స్వార్థాలు. ఎప్పుడు వేరు పడిపోదామా, ఎప్పుడు వేరు చేసేద్దామా, ఎప్పుడు 2 పొయ్యిలు అయిపోతాయా, ఎప్పుడు 3 పొయ్యిలు అయిపోతాయా, ఎప్పుడు 4 పెట్టేద్దామా. ఒకటే కాంపౌండ్, ఒకటే పొయ్యిలు, 4-5 పొయ్యిలు. ఏం వచ్చుంటుంది లోపల? వాళ్ళదే మాదే, వాళ్ళ సావు వాళ్ళదే, మా సావు మాదే. మనుషుల్లో పెరిగిన స్వార్థము ఇది చాలా భయం. ఇది రాబోతున్న రోజుల్లో ఇంకా ఎక్కువ పెరిగిపోద్ది. 2వ లక్షణం గురించి చెప్పాడు. మనుషులంట డబ్బుని బాగా ప్రేమిస్తారు, అంటే ధనాపేక్షలు అన్నాడు. ధన ఆపేక్ష. ఇక్కడ డబ్బు అంటే ప్రేమ లేదు అని ఎవరున్నారా? డబ్బు అంటే ప్రేమ లేని వ్యక్తిని చూడడం ఈ రోజులో అరుదు, కష్టం. పిల్లవాడికి 3 సంవత్సరాలు, పిల్లవాడికి చిన్న పిల్లలకి 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత డబ్బు అంటే ఏంటో తెలుస్తుంది. మీరు అప్పటి వరకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల లోపల వాళ్ళకి డబ్బులు నోటు ఇచ్చారనుకోండి, చీకి అవుతూ పడతారు, చింపేస్తారు. వాళ్ళకి ఏం తెలియదు. 3 సంవత్సరాల తర్వాత ఇంట్లో వాళ్ళని చూసి డబ్బు అంటే ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. అక్కడి నుంచి ఆటలు మొదలు పెడతారు. షాప్ ఆట, నేను దగ్గరికి వస్తాను,
డబ్బులు అంటే చేతిలో ఏముండదు, ఊరికి ఇలా పెట్టి నేను ఇది కొన్నాను నాకు అది ఇవ్వు, డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి అనే విషయం అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. డబ్బు అంటే ఏంటో అక్కడి నుంచి తెలుస్తుంది. 7 సంవత్సరాలు వచ్చిన తర్వాత పిల్లలకి డబ్బు అంటే ఆశ కలగడం ప్రారంభిస్తుంది. 7 సంవత్సరాల లోపల డబ్బు అంటే ఆశ ఉండదు. వాళ్ళకి ఎంత చాక్లెట్లు బిస్కెట్లు ఏదైనా కొనుక్కోవాలి అంతవరకు ఉంటుంది తప్ప వాటి మీద ఆశ ఉండదు. 7 సంవత్సరాలు ప్రారంభమైన తర్వాత పిల్లలకి డబ్బు అంటే విలువ తెలిసి ఆశ పెరుగుద్ది. అవే డిబ్బీలు అంటారు కదా, డిబ్బీలేనా? డిబ్బీలు, మట్టి డిబ్బీలు, దాంట్లో వేస్తూ ఉంటారు, డబ్బులు వేస్తూ ఉంటారు, డబ్బులు దాస్తూ ఉంటారు. ఆ లోపల ఆశ ఏంటంటే ఎప్పుడు నిండిపోద్దా అని. ఆ చిన్న కన్నులు కన్నీటి చూస్తూ ఉంటాడు వాడు. ఎప్పుడు నిండిపోద్దా, ఎప్పుడు నిండిపోద్దా, ఎప్పుడు నిండిపోద్దా, ఎప్పుడు పగలగొట్టేద్దాం. దాని అర్థం ఏంటి? ఇంకా నిండిపోతే పగలగొట్టి వాడేసుకోవాలి, అనుభవించాలి. ఇప్పుడు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు ఉన్నారనుకుందాం, డిబ్బీ ఒకటే ఉంది. పగలు కొడుతున్నప్పుడు ఎవరికి ఎంత అన్న ఇద్దరిలో ఆలోచన వస్తుంది కదా. ఒకే తల్లి పేగు ఒకే రక్తం, ఇది మాకు అని రా చూడండి. ఆడికి ఎంత ఇస్తారో దీనికి ఎంత ఇస్తారో కదా. పొరపాటున నా చిన్నప్పుడు మాకు అలాగే ఉండేది. డిబ్బీ పాకెట్ మనీ అని ఇచ్చేవారు, మా వాళ్ళ ముందే ఇచ్చేవారు. డిబ్బీలో ఖర్చు పెట్టుకొని ఇచ్చేవారు కాదు. ప్రతి నెల జీతం రాగానే పాకెట్ మనీ ఇచ్చేవారు. ఆ డిబ్బీ అంతా నిండిపోయేది. నిండిన తర్వాత డిబ్బీ పగల కొట్టడం కార్యక్రమం ఉండేది. అందరు కూర్చునే వాళ్ళం, డిబ్బీ పైనుంచి కిందకేసి పగల కొట్టి లెక్క పెట్టేవారు ఎంత వచ్చింది అని. రాగానే ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి మా అక్క కొనేవారు. ఎంత డిబ్బీలో ఉంటే పట్టీలో గాజులో ఏదొచ్చినా ఆ డిబ్బీ మొత్తం పగల కొట్టి మా అక్క కొనేవారు. లోపల నాకు గుండెల లోపల నాకు ఏ రాదంటారా, ఎంత భయంకరమైన ఫీలింగ్ వచ్చేదో ఆనుచుకొని. అప్పటికి చెప్పు మా అక్కే కదా అని అనుకునేవాడిని. అన్నీ పట్టుకెళ్ళిపోద్ది, అన్నీ దానికే కొంటారు అని లోపల నుంచి ఇంకో మాట. ఇప్పుడు డబ్బు దగ్గర నాకు ఆశ పుట్టింది. నేను సంపాదించానా, నేను కష్టపడ్డానా, నా చావంట. కానీ ఆ వయసులో నాకేమనిపిస్తుంది, డబ్బు అంటే ఒక 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 ఆశ అంత్య దినాల్లో అని చెప్తూ మాట్లాడుతున్నాడు. నేను కొన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తాను, మీరు శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. ఇది ఈ ఒక్క వారంలో అయిపోయేది కాదు. ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ కూడా ఒక 3 వారాలు చెప్తాను ఈ విషయాలు. ఈరోజు కొంచెం విషయాలు చెప్తాను. మన సాధారణంగా వాడుతున్న మెడిసిన్, ఇప్పుడు ప్రస్తుతం మన వాడుతున్న మెడిసిన్ ట్రీట్మెంటు అలోపతి అంటారు మనం వాడుతున్నది. వీటి పనితీరు ఏంటంటే, మీరు ట్యాబ్లెట్ వేసారంటే, ఒక మందు వేసారంటే వెంటనే ప్రభావం చూపిస్తుంది. వెంటనే ఒకవేళ మీకు తలనొప్పి వచ్చిందనుకోండి, ఏం వేస్తారు ట్యాబ్లెట్? శారడ్ అని వేస్తారు. ఎంతసేపులో తగ్గుద్దని చెప్తాడు, దాని మీద రాస్తాడు 5 నిమిషాల్లో స్టార్ట్ అవుద్దని. మీకు 5 నిమిషాల్లో తగ్గిపోద్ది, 5 నిమిషాల్లో తలనొప్పి తగ్గుతుంది. ఈ అలోపతి ట్రీట్మెంట్ అనేది, అలోపతి ఇంగ్లీష్ మెడిసిన్, మన భాషలో చెప్పాలంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ అంటారు. ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ చేసే పని ఏంటంటే, మీకు వచ్చిన ఆ వ్యాధిని తగ్గించదు, అనుస్తుంది. షుగర్కి ట్యాబ్లెట్ వేసుకుంటున్నారా లేదా చెప్పండి? షుగర్లకి వేసుకుంటున్నారు, బీపీలకి వేసుకుంటున్నారా లేదా చెప్పండి? తగ్గిందా? మరి మందులు వేసుకుంటే తగ్గాలి కదా రూల్ ప్రకారం. తగ్గదు. ఈ అలోపతి అనేది తగ్గదు, అనుస్తుంది, అణిచిపెట్టి ఉంచుతుంది, అది అలాగే ఉంటుంది. ఈ అలోపతికి ఉన్న ఒక ట్రీట్మెంట్ ఏంటంటే వెంటనే పనిచేయడం ప్రారంభిస్తుంది. రెండోది మన భారతదేశంలో వాడుతున్నది ఆయుర్వేదం. చెట్లలోంచి, మూలికల్లోంచి, వనమూలికలోంచి, అడవిలోంచి తెచ్చే ఆ పురాతనమైనది అది ట్రీట్మెంట్ ఆయుర్వేదిక్. అది అందరూ వాడరు, కొందరే వాడతారు. ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అనేది కొంతమందే వాడతారు. ఇది పనిచేసే తీరు కూడాను లోపల కొంచెం పనితీరు స్లోగా ఉంటుంది, అనుస్తూ ఉంటుంది. మూలాలు ఎక్కడున్నాయో చూసి లేట్గా కొంచెం పని జరుగుతుంటుంది. మూడోది వాడతారు ట్రీట్మెంట్ హోమియోపతి. అలోపతి, ఆయుర్వేదిక్, హోమియోపతి. ఈ హోమియోపతి చేసే పని ఏంటంటే, హోమియోపతికి ఉన్న ఒక బలం ఏంటంటే, ఈ హోమియోపతి ట్రీట్మెంటు మీరు వేసుకున్నా తగ్గనట్టు అనిపిస్తుంది, వాడుతున్నా తగ్గట్లేదు అనిపిస్తుంది, ఏ ప్రభావం చూపించట్లేదు అనిపిస్తుంది. కానీ ఇంగ్లీష్ మెడిసిన్కి, ఆయుర్వేదిక్కి లేని గుణం ఏంటంటే హోమియోపతికి ఉంటుంది. ఏంటంటే సమస్య ఎక్కడుందో ఆ మూలంకి వెళ్తుంది. అది మీకు తలనొప్పి వచ్చింది అనుకుందాం,
తలనొప్పికి నాకు ఇవ్వండి డాక్టర్ గారు అని అంటే ఆయన ఇచ్చిన తర్వాత మీకు తలనొప్పి తగ్గదు. తలనొప్పి రావడానికి కారణం ఎక్కడ అక్కడ పనిచేయడం ప్రారంభిస్తుంది. నేను మళ్ళీ చెప్తాను, కడుపు నొప్పి వచ్చింది అనుకుందాం, మీరు ఇంగ్లీష్ మెడిసిన్ అయితే అణిచివేసి మీకు కడుపు నొప్పి లేదు అని మిమ్మల్ని భ్రమ పెడుతుంది. హోమియోపతి అలా కాదు. మీ కడుపు నొప్పి రావడానికి కారణం ఏంటో, మూలాలు ఏంటో, ఏర్లు ఏంటో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి పనిచేయడం ప్రారంభిస్తాయి. ఏరు నుంచి తీసేది హోమియోపతి. ఈ హోమియోపతి మెడిసిన్ అనేది వేరు నుంచి పెకిలిస్తుంది. కాకపోతే చాలా స్లో. ఈ లోపల మనం ఆగలేం, తగ్గట్లేదు పనిచేయట్లేదు, పనిచేయట్లేదు అని చెప్పి ఇంగ్లీష్ మెడిసిన్కి వెళ్ళిపోయి ఒక భ్రమలో ఉంటూ అణిచివేసే ప్రయత్నం చేస్తుంటాం. హోమియోపతి చేసే పని వేరుల్లోంచి. ఇప్పుడు ఆలోచించండి, వేరుల్లో పనిచేయడం ప్రాముఖ్యమా, అణిచివేయడమా? సమస్య ఎక్కడుందో ఆ రూట్, ఆ వేరు ఎక్కడుందో కనుక్కుని ఆ వేరు దగ్గర పనిచేయడం, ఇది హోమియోపతి చేసే పని, రైట్? కాకపోతే చాలా స్లోగా ఉంటుంది, మనుషులు అంతసేపు ఆగలేరు, కనుక ఇంగ్లీష్ మెడిసిన్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు బైబిల్ చెప్పింది స్పష్టంగా, అంత్యదినాల్లో ధనాపేక్ష పెరిగిపోతుంది, మనుషుల్లో ధనం మీద ప్రేమ పెరిగిపోతుంది. ఒకటి స్వార్థం పెరిగిపోద్ది అన్నాడు, ధనం మీద కూడా ప్రేమ పెరిగిపోతుంది అని చెప్పాడు. ఇంకొక మాట బైబిల్లో చెప్పాడు. మొదటి తిమోతి పత్రిక, బైబిల్లోంచి మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము, 1 Timothy 6 6వ అధ్యాయము 10వ మాట. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూల కారణము. ఇది నేను చెప్తున్న మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట. ఏమంటున్నారంట? ఎందుకంటే ధనం మీద ఆపేక్ష, ధనం మీద ప్రేమ సమస్త కీడులకు మూల కారణము. అంటే ప్రపంచంలో ఎన్ని కీడులున్నాయో అన్ని కీడులకి మూల కారణం ఒకే ఒకటంట. అదేంటంట? ధనం మీద ప్రేమ, ధనాపేక్ష. ఇంకా బైబిల్ పక్కన పెట్టండి, నేను మాట్లాడేది విన్న ప్రయత్నం ఇంక చెప్పను. అన్ని కీడులకి ఒకే ఒక కారణం, ధనాపేక్ష. కీడులు అంటే ఎందుకు? ఇంగ్లీష్ బైబిల్లో ఈవిల్ అంటాడు, ఈవిల్. నేను ఈ విషయానికి వస్తాను. ధనాపేక్ష అన్ని కీడులకి మూల కారణము. ఇక్కడ గమనించాల్సిన విషయం చూడండి, 99 విషయాల్లో, ఎంత? 99 విషయాల్లో కలిసే ఉంటారు. 100వ విషయం డబ్బు. అక్కడ కలవరు చూడండి. 99 విషయాల్లో అన్ని విషయాల్లోనే కలిసే ఉంటాం, కానీ ఒక్క 100వ లక్షణం, 100వ దగ్గర డబ్బు అనే దగ్గర కలిసి ఉండరు మనుషులు. ఇప్పుడు బైబిల్ చెప్తుంది సమస్త కీడులకి మూల కారణము. అన్న తమ్ముళ్ళ మధ్యన గొడవ, కారణం డబ్బు. ఇప్పుడు ధనము అన్నిటికీ కీడు అంటున్నాడు కదా, ప్రేమ అన్నిటికీ. ఇప్పుడు ధనం అంటే డబ్బు అని అనుకుంటే కుదరదు. స్థలము డబ్బే కాదు, అది పేరుకే స్థలం, కానీ డబ్బా కదా డబ్బు. బంగారం డబ్బా కదా, బంగారం ఉన్నా, స్థలం ఉన్నా, డబ్బులు, నోట్లు ఉన్నా, అవన్నీ ధనమే. ఇప్పుడు ధనము మీద ప్రేమ సమస్త కీడులకి మూల కారణం. అన్న తమ్ముళ్ళ మధ్యన గొడవ ఎందుకు ఎక్కువ వస్తుందంటే డబ్బు, ఆస్తి, స్థలాలు. ఇంతేనా? ఎన్ని నుండో మనం చిన్న అడుగు కోసం దెబ్బలాట్లు బోల్డ్ విన్నాం. ఆడికి ఇచ్చేస్తావు, వీడికి ఇచ్చేస్తావు, దీనికి ఇచ్చేస్తావు. ఇవన్నీ డబ్బుతో కూడినవే. గొడవల కారణం ఎందుకు అవుతున్నాయి? డబ్బే. బైబిల్ ఊరికే చెప్పదా మాట, సమస్త కీడులకి మూల కారణము డబ్బు మీద ఉన్న ప్రేమ. అన్న తమ్ముడి మధ్యన గొడవ, ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ ఎప్పుడు వస్తుంది? 99 విషయాల్లో బాగానే ఉంటారు, 99 విషయాల్లో వాళ్ళు కొట్టుకున్నా బాగానే ఉంటారు, కానీ 100వ విషయము డబ్బు వచ్చిందా వాళ్ళిద్దరి మధ్య పోద్ది. ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం చూడండి, డబ్బు అనేది మధ్యలో వచ్చిందా పోతుంది. కుటుంబాల మధ్యన, తల్లిదండ్రులకి కోట్ల మధ్యన అన్ని విషయాల్లోనే బాగానే ఉంటాయి. డబ్బు అనేది మధ్యలో వచ్చిందా, ధనం అనేది మధ్యలో వచ్చిందా, అక్కడి నుంచి గొడవ ప్రారంభించండి. మీరు గమనించండి, 99 విషయాల్లో గొడవ పడినా మళ్ళీ కలిసిపోతారు.
డబ్బు విషయంలో వస్తే గొడవ పడితే కలరు చూడండి. డబ్బుల విషయంలో గొడవ వస్తే ఎక్కడొక్కడ కలవరు. ఎందుకంటే అది అన్నిటికీ మూల కారణం అదే. మనుషులు డబ్బుల్ని ప్రేమించడము ఇది రాబోతున్న రోజుల్లో ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. డబ్బుని మనుషులు ప్రేమించడం ప్రారంభిస్తూ ఉంటారు. ఇక్కడ కొన్ని విషయాల్లో మనకు సంతృప్తి చెందుద్ది. ఇప్పుడు భోజనం చేశారు అనుకుందాం, కడుపు నిండిపోయింది, అక్కడ ఇంకా ఉంది. కడుపు నిండిపోతే ఆగుతారా ఆగరా? కడుపు నిండిపోయింది మీకు, ఇంకా అక్కడ ఉంది బోల్డ్ ఉందని చెప్పి తినేస్తారా? కడుపు నిండిపోయిందని ఆగుతారా? ఎవడైనా అంతే కదా. కడుపులో ఇంకా పట్టకపోతే ఏం చేస్తాడు? ఆగిపోతాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? డబ్బు ఎంత ఉన్నా ఇంకా కావాలనిపిస్తుంది. స్థలాలు ఎన్నున్నా ఇంకా కావాలనిపిస్తుంది. పొలాలు ఎన్నున్నా ఇంకా కావాలనిపిస్తుంది. ఒంట్లో బలం లేకపోయినా, నడువు లేకపోయినా, ఎలాగైనా ఎంతకైనా డబ్బు విషయంలో. ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూ మీరు చూసారులే తెలియదు కానీ, లలిత జ్యువెలరీస్ ఓనర్ కిరణ్ గుండాయన, డబ్బులు ఎవరికి ఊరికే రావంటాడు కదా అతను, ఆ అంకుల్ గారు ఇంటర్వ్యూ మాట్లాడుతూ ఆయన బిజినెస్ టర్నోవర్, వ్యాపారం టర్నోవరు సుమారుగా 10,000 కోట్లు. ఎంత? 10,000 కోట్లు ఆయన బిజినెస్ టర్నోవర్. ఇప్పటికీ బ్రాంచ్లు ఓపెన్ చేస్తున్నాడు. 61వ బ్రాంచ్ ఓపెన్ చేశాడు రీసెంట్గా. 61 బంగారం షాపు ఓపెన్ చేశాడు ఆయన. ఆగుతావా అంటే ఆగనంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఈ డబ్బు అనేది ఒక వ్యసనం అంటున్నాడు. డబ్బు సంపాదించడం అనేది ఒక వ్యసనము, ఇది ఆగబుద్దేదు. ఎవరైనా ఉన్నారా మీకు తెలిసిన ఎవరు ఉన్నారా? డబ్బు సంపాదించిన యాక్సిడెంట్ చాలని, నా వయసు 65-70కి వచ్చి చచ్చిపోతాను, ఇంక నేను ఎందుకు సంపాదించాలి అని ఆగిపోయినాడు ఎవడు ఉంటాడా? ఎవడో ఉండడు. చూడండి, ఎవరు ఉండరు. సంపాదించాలి. ఏ వ్యక్తి ఆగడు. అంబానీ అయినా ఆగాడా? ఇండియా మొత్తంలో ఆయన బోల్డ్ ఉంది, చాలరా ఇంకెంత సంపాదిస్తాం అని ఆగాడా? ఇంకా పెంచుతున్నాడు, రేట్లు పెంచుతున్నాడు, ఇంకా లాగేద్దామని. ఎంత ఉండినా చాలదు, ఇంకా కావాలి అనిపించేదే ధనము. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? ఎందుకు? యేసు ప్రభు వచ్చే టైం కంటే ధనాపేక్ష పెరిగిపోతుంది, ధనం పెరిగిపోతుంది, ధనం మీద మోజు పెరిగిపోద్ది, ధనం మీద ఆశ పెరిగిపోద్ది, సంపాదన మీద ఆశ పెరిగిపోతుంది, డబ్బుల మీద జనంకి ఆశ ఎక్కువ పెరిగిపోద్ది, ప్రేమ పెరిగిపోతుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ ధనాపేక్ష సమస్త కీడులకు, అన్ని సమస్యలకు, అన్ని ప్రాబ్లమ్స్కి ఒకటి కారణం. అదేంటంట? ఇప్పుడు మనిషి ఆరోగ్యం బాగానే ఉందండి, ఎక్కడో పెట్టుబడి పెట్టాడు, డబ్బులు తీసుకెళ్ళి పెట్టుబడి పెట్టాడు. ఎంత పెట్టుబడి పెట్టాడో అంత నష్టం. ఆరోగ్యం పాడవుతుందో లేదా? ఎందుకు అవుతుంది? ఇంట్లో మనుషులు పోయారా, ధనం పోయిందనా? లోపల ఎంత ప్రేమించుంటే ఆరోగ్యం పాడైపోయి ఉంటుంది. ఆలోచించండి. ఇప్పుడు ఇంట్లో బాగా నచ్చిన వారు చనిపోయారు అనుకుందాం, ఎవరో బాగా నచ్చిన వారికి వాళ్ళు ఉంటారు ఇంట్లో. వాళ్ళు బెంగతో ఎలాగైపోతారు? నీరసం అయిపోయి ఆరోగ్యం పాటించుకుంటూ, వారంటే ఇష్టం కాబట్టి. ఇప్పుడు ధనము పోయింది అనగానే లోపల బాధపడిపోయి, దుఃఖపడిపోయి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారంటే దాని అర్థం ఏంటి? ధనం మీద ప్రేమ ఉండిపోయి కీడు తెచ్చుకుంటున్నారని అర్థం. ధనాపేక్ష సమస్త కీడులకు మూల కారణం. మనుషుల్లో గొడవలు రావడానికి, కుటుంబాలు విడిపోవడానికి, స్నేహితులు విడిపోవడానికి, మొత్తం అంతా మనుషుల మీద కోపం రావడానికి, ద్వేషాలు రావడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే ధనాపేక్ష. ఇప్పుడు కీడు అనే పదం వాడాడు. సమస్త కీడులకి మూల కారణం. కీడు అంటే ఏంటి ఇప్పుడు మాట్లాడదాం. ఇంత కీడు అంటే ఏంటి? జరగకూడదు ఏదైనా విషయం జరిగితే అది కీడు అంటారు. కీడు అనేది మంచి లక్షణమో, మంచి విషయమో, చెడ్డ విషయమో? చెడ్డది. కీడు అనేది చెడ్డది. పిల్లి ఎదురయ్యింది, పైగా నల్లది, బయటికి వెళ్దాం అన్న టైంకి నల్ల పిల్లి రోడ్డు సర్కం
దాటింది. మా ఇద్దరి పిల్లి ఇప్పుడే దాటాలా? ఏమవుద్ది? పిల్లి దాటితే ఏమవుద్ది? ఏమీ అవ్వదు. ఆప్సైడా? పిల్లి దాటితే ఏదో అవుతుంది. ఏంటవుతుంది? కీడు అవుతుంది, కీడు జరుగుతుంది, కీడు వస్తుందని ఒక అభిప్రాయం. వాస్తవానికి పిల్లి అనుకోవచ్చు కదా, ఈ మనిషి నన్ను దాటాడని. అదేనంటే మీరు దాటలే, పిల్లి కూడా అనుకోవచ్చు కదా, దానికి బాగుంది కదా. వెళ్ళే టైం వీడు వచ్చాడా అని అనుకోవచ్చు కదా. మన గురించి ఆలోచిస్తాం. పిల్లి ఎదురైంది, పిల్లి దాటింది. బెదరాలు ఎదురవుతే మంచి శుభకార్యానికి వెళ్తున్నారు మీరు. తాంబూలాలు, కిల్లీలు, ఒక్కలు, ఇంకేవో అట్టుపలు గిట్టుపలు పట్టుని ఈరోజు మంచి రోజు అంట అని బయలుదేరారు. ఎదురుగుండా ఒక విధరాలు నడుచుకుంటూ వస్తుంది. ఏంటి ఎదురైనప్పుడు మనుషులు వచ్చే ఆలోచన ఏంటి? కీడా? బయలుదేరే ముందు అచ్చే అని తుమ్మాడు. ఈడొక్కడ బయలుదేరే ముందు తుమ్ముతాడు, ఎప్పుడు చూస్తున్నాను. ఏమవుద్ది? కాసేపు కూర్చో, అప్పుడే వెళ్ళక ఇంకా కొంచెం వెర్రు ఉంటే పసుపు నీళ్ళు చల్లుతారు. పసుపు నీళ్ళు చల్లి ఇప్పుడు వెళ్ళు అంటారు. ఇది మనుషుల్లో వచ్చే ఒక సాధారణమైన ప్రక్రియ. తుమ్ము, దగ్గు, జలుబులు ఇవన్నీ సాధారణ ప్రక్రియ. ఇప్పుడు దానికి ఏదో కారణాలు పెట్టడం కదా. ఇప్పుడు అలాంటి జరిగినప్పుడు కీడు అవుతుంది అని ఒక అభిప్రాయం. అంటే మంచి జరగదు. ఇంగ్లీష్ బైబిల్ దానికి ఏం చెప్తుందంటే, ధనాన్ని ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తారో వారిలో చెడ్డ లక్షణాలు ఎక్కువ ఉంటాయని. అంటే ఈవిల్ అనే పదం వాడతాడు. చెడు ఎక్కువ ఉంటుందని. డబ్బుని ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తారో వారిలో చెడు ఎక్కువ ఉంటుందని బైబిల్ చెప్తుంది. ఇందుకు ఏంటా కీడు, ఏంటా చెడు అనే విషయాన్ని వినే ప్రయత్నం చేద్దాం, గ్రహిద్దాం. ఒకవేళ కనుక డబ్బుని మనం ప్రేమిస్తే ఫస్ట్ వచ్చేది దుష్టత్వము. ఏంటది? మనం వాడే పదాల్లో దుష్టుడు అంటుంటాడు. దుష్టుడు అనే పదం. దేవుడు, దయ్యం, ఈ రెండు ప్రస్తుతం ఉన్న సమాజం. దేవుడు, దయ్యం. ఒకవేళ మన భాష చెప్తున్నాను, ఒకవేళ ధనాన్ని కనుక ప్రేమిస్తే దుష్టుడు మనతో ఉంటాడు. దేవుడు మనతో ఉండాలంటే ధనాన్ని ప్రేమించడానికి వీల్లేదు. దుష్టుడు మనలో ఉంటాడు, మనతో పాటు ఉండేది దుష్టుడు. నేను రెండో విషయం చెప్తున్నాను. ఒకవేళ ధనాన్ని ప్రేమిస్తే మోసం అనండి. మోసం కాదు, మోసం చేయడము. డబ్బుని ప్రేమించారనుకుందాం, ధనాన్ని ప్రేమించారనుకుందాం, ఒక దుష్టత్వం ఏమొస్తుందంటే మనుషుల్ని మోసం చేసే గుణం వస్తుంది. పిల్లలకి షాప్కి పంపించిన తర్వాత మీరు కూడా చిన్నప్పుడు ఏం చేసి ఉంటారేమో ఆలోచండి. షాప్కి పంపించిన తర్వాత కిలో కందిపప్పు, కిలో మినపప్పు, ఏదో ఆయిల్ ప్యాకెట్ తమ్మని పంపించారు. ఒక 5-6 రూపాయలు చిల్లర మిగిలింది. ఏం చేస్తారు? ఏం చేయమని పంపారు తల్లిదండ్రులు? వెళ్ళి సామాన్లు కొనుక్కుని రా. ఇది ఆర్డర్, ఇది కమాండ్. మిగిలిన డబ్బులు కొనుక్కో అని అనరు. కానీ ఏం చేస్తారు పిల్లలు? ఎంత మిగులుద్దామా అని వీళ్ళు బుర్ర ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ధనం మీద ప్రేమ ఉంది, ఏం చేయాలనుకుంటున్నారు? తల్లిదండ్రులు చెప్పకుండా చిన్న మోసం. 5 రూపాయలు మిగిలితే కురుకురే ప్యాకెట్, 5 రూపాయలు మిగిలితే కేక్ మొక్క, ఆ రోజులకు చెగుడి మొక్కలు. ఇప్పుడు పెట్టకుండా చెయ్యాలి అని అనుకునే పని మోసం. తల్లిదండ్రులకి మోసం చేస్తారు, పెద్దలకు మోసం చేస్తారు. పలానా విషయం మీరు ఎవరికో డబ్బులు ఇవ్వాలి, ఎవరికో చెయ్యాలని మీరు మీ భర్త దగ్గర డబ్బులు తీస్తున్నారు. చిల్లర మిగిలింది, ఎత్తారా ఉంచుకుంటారా? మీ భర్త దగ్గర డబ్బులు తీస్తున్నారండి ఇవ్వడానికి. ఆడు చిల్లర ఇచ్చాడు, ఇదిగో అమ్మ చిల్లర ఇంత వస్తుందని ఇచ్చాడమ్మా, ఉంచుకుంటారా? ఆడు చిల్లర ఇంత ఇచ్చాడు, ఇదిగోండి అని పెట్టే స్త్రీలు ఉంటారా? పోపుల డబ్బాలోకి వెళ్ళిపో, వెంటనే వంటగదిలోకి వెళ్ళిపోతా డబ్బు. మీ ఇష్టం ధనం మీద ఏం చేయిస్తుంది? మీ భర్తని, మీ తల్లిదండ్రుల్ని మోసం చేయిస్తుంది.
ధనాపేక్ష, ధనం మీద మోసం వచ్చేస్తుంది మీ లోపల. జాగ్రత్త. డబ్బు మీద ఆశ ఉందా, మోసం వెంటనే వచ్చేస్తుంది. మోసం చేసే గుణం వెంటనే మనుషుల్లో వచ్చేస్తుంది. మూడో చెప్తున్నాను, మూడో లక్షణం దౌర్జన్యం అనండి. అంటే బలవంత పెట్టి డబ్బులు ఇవ్వకపోతే ఇప్పుడు లేవు అంటే, ఇవ్వను అంటే నెక్స్ట్ వచ్చే ప్రయత్నం ఏంటి తెలుసా? ఎలాగైనా దౌర్జన్యం చేసైనా బలం ఉపయోగించైనా బుద్ధి ఉపయోగించైనా దౌర్జన్యం చేసైనా ఆ డబ్బు సంపాదించుకుంటారు. మనుషుడికి ధనం మీద ఆశ పెరిగిపోయింది అనుకోండి, వాళ్ళు ఇవ్వనన్నారు అనుకోండి, ఇవ్వను అంటే మనుషులు చేసే ప్రయత్నాలు దౌర్జన్యము. ఇవన్నీ కీడులు, దేవునికి సంబంధించినవి ఏవి కాదు. డబ్బు మీద ప్రేమ ఉందా, దౌర్జన్యం పెరిగిపోద్ది మీలో. జాగ్రత్త. నాలుగో విషయం చెప్తున్నాను, అక్రమం అనండి. అంటే క్రమంగా తీసుకోకుండా అక్రమంగా, రూల్ ప్రకారం కాకుండా రూల్ లేని ప్రకారంగా తీసుకోవడం, అక్రమం పెరిగిపోద్ది. డబ్బు మీద ప్రేమ పెరిగింది అనుకుందాం, అక్రమం పెరిగిపోద్ది. ఇప్పుడు ట్రైన్ ఎక్కాలి, ఒక్క ఊరే, ఇక్కడ నుంచి బలంగిరి అనుకుందాం, ఇక్కడ నుంచి బలంగిరి వెళ్ళాలి. మీరు వెళ్ళే టైంకి ట్రైన్ వచ్చింది, టికెట్ తీయడానికి కొంచెం జనం ఉన్నారు. ట్రైన్ ఎక్కేస్తారా, టికెట్ తీయడానికి ప్రయత్నిస్తారా? హార్న్ కొట్టాడు, ఏం చేస్తారు? ఎక్కేస్తారు. అప్పుడు మీ ఆలోచన ఏంటి? టీటీ వస్తే ఇచ్చేద్దాం. ఎక్కచ్చా? ఎక్కకూడదు. టీటీ వస్తే డబ్బులు ఇద్దాం అన్నారు, బాగానే ఉంది, ఒక ఆలోచన. టీటీ రాలేదు. దిగినప్పుడు ఎలా అనిపిస్తుంది? 100 రూపాయలు మిగిలే, అమ్మయ్య పోయింది 100. చూసారా, మనిషి లోపల ఆ డబ్బు మీద ఉన్న ప్రేమ అక్రమం చేయడానికి ఇష్టపడుతుంది. ఇంకోసారి కావాలని లేట్కి వెళ్ళాలనిపిస్తుంది. ఇంకోసారి తీసుకోకుండా ఎక్కేస్తే ఏం వదిలే, టీటీ రాడలే, అడగడలే, పెద్ద స్టేషన్లో ఎవడు అడగడు, వెళ్ళిపోవచ్చు, ఇక్కడే కదా, ఏమనంటే ఏదో చెప్పచ్చలే, టీటీకి స్పీడ్గా టైం అయిపోయిందని చెప్పచ్చులే. మనిషి లోపల ఆ డబ్బు మీద ఉన్న ప్రేమ అక్రమం వైపు వెళ్ళిపోతుంది. అక్రమంగా ఎలాగైనా అది కీడు. ఎవరు కీడు? ఎందుకు? అవతలోడికి ఏం కాదు, రైల్వేడికి ఏం నష్టమా? మీ ఒక 100 రూపాయలు మీరు దాచేసుకుంటే ఆడికి ఏం బాగా నష్టం వచ్చేద్దా? ఏం లేదు. నష్టపోయేది ఎవడు? అక్రమం వచ్చి మనమే పోతాం. అక్రమము అనేది పెరిగిపోద్ది. ఐదోది దురాశ. ఏంటది? ఈ లక్షణం కూడా వచ్చేస్తుంది. దురాశ అనే లక్షణము భయంకరంగా వస్తుంది మనుషుల్లో. ఇప్పుడు అనుకుందాం, కొంతవరకు డబ్బు అంటే పెద్ద ఆశ లేదు అని అనుకుందాం. మీరు ఒక దగ్గరికి వెళ్ళారు. ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక షాప్లో ఇక్కడ తక్కువ ఉంటాయి, ఈ రకరకాల చిప్స్ ప్యాకెట్లు ఉంటాయి కదా, తినే 5 రూపాయల ప్యాకెట్లు ఉంటాయి కదా. ఈ 5 రూపాయల ప్యాకెట్లో ఆంధ్ర సైడ్ ఎక్కడ మీరు చూస్తే లోపల గిఫ్ట్లు పెడతాడు, ప్యాకెట్ లోపల గిఫ్ట్లు పెడతాడు. ఇప్పుడు పిల్లలు కిండర్ జాయ్ అని తింటూ ఉంటారు. ఎందుకు తింటారు? దాని లోపల బొమ్మ కోసం తింటూ ఉంటారు, ఆ చాక్లెట్ కోసం కాదు. ఇప్పుడు అనుకుందాం, మీరు ఒక విషయంలో మీరు కొనడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీరు పెట్టుబడి పెట్టిన దానికి 2 వచ్చింది దాంట్లో ప్యాకెట్లో. మీరు పెట్టిన 5 రూపాయలకి 2 వచ్చింది. మరలా కొనాలనిపిస్తుందా, చాలు అనిపిస్తుందా? ఇది దురాశ అనమాట. మీకు తినాలని లేదు, మీకు అవసరం లేదు, కానీ మరలా వస్తుందేమో అని మీ ఆశ ఉంది, అది దురాశ. మనుషుల్లో డబ్బు మీద ఉన్న ప్రేమ ఏం చేస్తుందంటే దురాశ వైపు తీసుకెళ్ళిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. 6 చెప్తున్నాను, దొంగతనం అనండి. ఇది చాలా ప్రమాదం. ఇందాక చెప్పకుండా చిల్లర ఉంచుకోవడం, ఇది దొంగతనం. బైబిల్ ప్రకారం చూడాలంటే ఇది
దొంగతనము. చాలా వరకు డబ్బు మీద ఆశ ఉందనుకోండి, డబ్బుల మీద ఆశ ఉంటే దొంగతనానికి ఇష్టపడతాం. దొంగతనంగా ఆ డబ్బులు లాక్కోవాలని ఇష్టపడతాం, దొంగతనంగా తీసుకోవాలని ఇష్టపడతాం. రోడ్డు మీద డబ్బులు పడ్డాయండి, తీసుకుంటామో తీసుకోమా? రోడ్డు మీద డబ్బులు పడ్డాయి, తీసుకుంటామో తీసుకోమా? తీసుకుంటాము. రైట్. అటు ఇటు చూస్తామో చూడమా? ఎందుకు చూస్తాం? ఇది మన చూడండి, ఎవరైనా చూస్తున్నారు లేదని చూస్తాం. చూడాల్సిన పద్ధతి ఏంటి? ఎవరిదైనా పడిపోయిందా అని చూడాలి మన ఆలోచన. డబ్బును చూడగానే ఎవరిదైనా పడిపోయిందా ఇక్కడ అన్న అది చూడాల్సింది పోయి, ఎవరు చూడలే కదా నేను తీస్తాను. ఇది ఎంత దొంగలు ఉన్నా చూస్తారు లోపల. ఇంకా తెలివిగా ఏం చేస్తారంటే కాల్ వేస్తారు దగ్గరికి, ఒక కాల్ దగ్గరికి వస్తారు. దగ్గరికి వచ్చి మళ్ళీ అటు ఇటు చూసి ఏదో పడినట్టు ఏదో ఎత్తినట్టు తీసి ట్రక్కన మోస్తారు. టక్కని ఎవరిది అది? ఇంతకి మనం చూడాల్సింది ఏంటి? ఎవరిదైనా పడిపోయిందా, ఇది కాకుండా నేను తీయటం ఎవరు చూస్తున్నారేమో అని. లోపల దొంగ ఉండడం లేదా? లోపల దొంగతనం పెరిగింది. డబ్బు మీద ఆశ మనిషిని దొంగలా మారుస్తుంది. దొంగతనాలు ఎందుకు జరుగుతాయి? ఇప్పుడు దొంగతనాలు ఎందుకు జరుగుతాయి? డబ్బు మీద ఆశే. దొంగలు ఎందుకు పడతారు? వాళ్ళకి డబ్బు మీద ఆశ. డబ్బు మీద ఆశ. దొంగతనం చేయడానికి కారణము డబ్బు మీద ఆశ. మన లోపల కూడా ఆ దొంగ ఉన్నాడు. ఎవరిదో తీసుకోవాలన్న ఆశ మనలో ఉన్న దొంగతనము, దొంగ లక్షణం ఉందని నిరూపిస్తుంది. డబ్బు మీద ఆశ దొంగతనం చేయిస్తుంది. 7 మోసం అనండి. మోసం. ఇక్కడ మోసం మాట్లాడుతుంది కదా. నమ్మక ద్రోహం అనండి. నమ్మక ద్రోహము. నమ్మిచ్చి మోసం చేయడం. ఏ వ్యక్తికైతే డబ్బు మీద ఆశ ఉంటుందో నమ్మిచ్చి మోసం చేయడానికి ఇష్టపడుతుంటాడు. నమ్మిచ్చి మోసం చేయాలని ఇష్టపడుతుంటాడు. ఇది ఒక లక్షణాలు చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. కానీ డబ్బు మీద ఎవరికైతే ఆశ ఎక్కువ ఉంటుందో నమ్మిచ్చి మోసం చేస్తారు. మీ దగ్గరికి బట్టలు అమ్మేవాళ్ళు కొందరు వస్తారు. ఆ అమ్మేవాళ్ళు వచ్చినప్పుడు మంచివంటారా చెడ్డవంటారా? వ్యాపారం చేసేవాడు అందరూ మంచివంటారా చెడ్డవంటారా? ఎవరు అడిగినా ఇది మంచిదేనా అంటే విచిత్రం ఏంటంటే ఆడిని అడుగుతాం మనం మంచిదో కాదో. అమ్మేవాడు నిజం ఎలా చెప్తాడు చెప్పండి? అమ్మేవాడు నిజం చెప్తాడు ఎలా నమ్ముతాం? బాబు ఇది మంచిదేనా అంటే చాలా నెంబర్ 1 క్వాలిటీ అండి ఇదే అంటాడు. కొని వాడిన తర్వాత తెలుస్తుంది ఆ విషయం ఏంటనేది. ఇప్పుడు వాడు డబ్బు సంపాదించడం కోసం నమ్మక ద్రోహం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. నమ్మిచ్చి మోసం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. చాలా సందర్భాల్లో మనం కూడా కొన్ని విషయాల్లో నమ్మిచ్చి మోసం చేయడానికి ఇష్టపడుతుంటాం. డబ్బు విషయాల్లో ప్రాముఖ్యంగా ఈ పనులు మానుకోవాలి, ఈ లక్షణాలు మానుకోవాలి. 9వ విషయం చెప్తున్నాను, అపకారము. అంటే ఒకరికి హాని చేయడం. డబ్బు మీద ప్రేమ పెరిగిపోయింది అనుకుందాం. డబ్బు మీద ప్రేమ పెరిగిపోతే అపకారం చేయడం కూడా వెనకడిగాం. ఆ వ్యక్తిని అపకారం చేయడం కూడా మనం వెనకడిగాం. మా ఇంటి దగ్గరలో ఒక గుడి ఉండేది. అక్కడ గుడి దగ్గర అడుక్కునేవాడు ఒకడు అడుక్కుంటూ ఉండేవాడు. ఒకే ఒక్క అడుక్కునేవాడు. గుడి మొత్తానికి ఒక్క అడుక్కునేవాడే. చెప్పులు ఇప్పి పెట్టాలంటే ఆయన దగ్గర పెట్టేవారు. వేసుకుని మళ్ళీ వెళ్తున్నప్పుడు ఎంతో కొంత ఇచ్చి వెళ్ళేవారు. గుడి దగ్గర ఒక్క అడుక్కునేవాడే. కొన్ని సంవత్సరాలతో ఒకే వ్యక్తి అడుక్కుంటున్నాడు. సడన్గా ఆ గుడి దగ్గరికి ఇంకొక అడుక్కునేవాడు వచ్చాడు. ఫస్ట్ అడుక్కునేవాడికి చేతులు, కాళ్ళు, కళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి. రెండో అడుక్కునేవాడు వచ్చాడే, ఆడి కాళ్ళు లేవు. ఆ చిన్న బండి మీద తోసుకుంటా వచ్చి అడుక్కోవడం ప్రారంభించాడు. అవతల ఉన్న అడుక్కునేవాడు ఊరుకుంటాడంటారా? అవతల ఉన్న అడుక్కునేవాడు రోజు గొడవ అయ్యేదండి. రోజుకి గొడవ. ఇది నా ప్లేస్ అంటాడాడు. అడుక్కునేవాడు నా ప్లేస్ అంటాడాడు. ఇది నా స్థలం అంటాడు. ప్రతిరోజు ఇద్దరు అడుక్కునేవాళ్ళు గొడవ పడేవారు. ఫస్ట్ నుంచి ఉంటున్న అడుక్కునేవాడిని చూసేవారు జనం. ఆడ కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. వీడి కాళ్ళు లేవు అని చెప్పి ఎవరికి ఎత్తారు అప్పుడు జనం? పాపం కాళ్ళు లేవు. ఎంతమంది వచ్చేవారు అంతమంది కాళ్ళు లేనివాడికి వేసేవారు. ఇప్పుడు ఈ అడుక్కునేవాడికి ఎలా అనిపిస్తుంది?
నా వ్యాపారంలోకి వచ్చి నా కొడుకు పోడుతున్నాడు అని. సరిగ్గా నెలన్నర తిరిగిన తర్వాత ఆ కాళ్ళు నేను అడుక్కునేవాడిని ఈడు చంపేసి చెత్తకుండీలు వేస్తాడు. చంపేసి చెత్తకుండీలు వేసి చెత్తని మీద పోస్తాడు. మాకు ఆ మున్సిపాలిటీవి ఆ డ్రమ్ములు ఎత్తుకెళ్తాయి, మిషన్ వచ్చి ఎత్తుకెళ్తాయి. అది అక్కడ తీసుకెళ్ళి వంపుతున్నప్పుడు తెలిసింది దాంట్లో ఒక సేవ ఉందని. ఆ చెత్తకుండి మీద నంబర్ ఉంటుంది, ఏ ఏరియా చెత్తకుండి అని. ఇది అక్కడదండి అని. అక్కడ ఏం జరిగిందని చెప్పి పోలీసులు వచ్చారు. సీసీ కెమెరాలో చూస్తే రాత్రి పడుకుంటుండగా తల మీద రాయి వేస్తాడు. కాలు చేతులు బాగున్నవాడు ఆడి మీద రాయి చంపేశాడు. చచ్చిపోయాడు. దెబ్బ ఒక రాయికి చచ్చిపోయాడు. ఇంకా కాళ్ళు బలహీనవాడు, ఇంకేముంటాడు. ఇప్పుడు డబ్బు మీద ఆశ ఎంత అపకారంగా తీసుకెళ్ళిపోద్ది. మనుషులకి డబ్బు మీద ఉన్న ఆశ ఎంత అపకారమే. ఇప్పుడు ఫస్ట్లోంచి మనం మాట్లాడుకుంటూ వచ్చాం లక్షణాలు, దొంగతనాలు అంటూ మాట్లాడుకొచ్చాం. మన లోపల ఉన్నాయా లేవా? ఈ అపకారం అనేది కూడా రావడానికి పెద్ద టైం పట్టదు. ఎంత దానికైనా మనం వెనకడిగాం అపకారం చేయడానికి. ధనం మీద ఆశ అపకారానికి తీసుకెళ్ళిపోతుంది. 11వ విషయం చెప్తున్నాను నేను, నష్టపరచడం అనండి. ఈ ధనం మీద ఆశ ఎలా ఉంటుందంటే మనుషులకి, నష్టపోయినా పర్వాలేదు, నష్టపరిచినా పర్వాలేదు, నష్టం వచ్చినా పర్వాలేదు, వాళ్ళకి అలాగైనా పర్వాలేదు, నాకు రావాలి, నాకు రావాలి, నాకు ముందు రావాలి. ఇక్కడ డబ్బు మీద ఉన్న ప్రేమ మనుషుల్ని ఎలా చేస్తుందంటే, అవతల వ్యక్తి నష్టపోయినా పర్వాలేదు, నాకు ముందు రావాలి, నాకు వస్తేనే, నాకు వచ్చిన తర్వాత నాకు. మనిషికి డబ్బు మీద ఉన్న ప్రేమ, మనిషికి డబ్బు మీద ఉన్న వ్యామోహం, మనిషికి డబ్బు మీద ఉన్న ఇష్టము దేవుడు రాకడికి సూచనగా చెప్తుంది. దేవుడు వచ్చే సమయానికి మనుషులకి డబ్బు మీద, ధనం మీద చాలా ప్రేమ పెరిగిపోతుంది అన్నారు. ధనము సమస్త కీడులకి మూల కారణం కీడులకు. ఇప్పుడు డబ్బు మీద ప్రేమ ఉంది అంటే, డబ్బు మీద ఆశ ఉంది అంటే ఖచ్చితంగా మనిషికి కీడు అనేది వచ్చేయడం ప్రారంభమైపోతుంది. కీడు వస్తుంది. మాకు తెలిసిన ఒక ముసలమ్మ బీపీ లేదు, షుగర్ లేదు, ఏమీ లేదు, మంచి ఆరోగ్యం, బాగా ఆరోగ్యం, ఫుల్ ఆరోగ్యం, అన్నీ చక్కగా తింటుంది, అన్ని పనులు చక్కగా చేసుకుంటుంది, అన్ని విషయాలు బాగుంటుంది. ఇంట్లో డబ్బు 28 లక్షల రూపాయలు క్యాష్ ఉంచింది. ఎంత? 28 లక్షల రూపాయలు క్యాష్ ఉంచింది ఆవిడ. క్యాష్ ఉంచింది. ఆ విషయం ఎవరికి తెలియదు. బయట వాళ్ళందరికీ ఏం చెప్పేదంటే, ఏం డబ్బులు, నాకు డబ్బులు ఉండట్లేదు, తినడానికి ఉండట్లేదు, డబ్బులు ఉండట్లేదు, తినడానికి ఉండట్లేదు, డబ్బులు ఉంటే తినడానికి గింజ నీళ్ళు తాగుతున్నాను, పచ్చముఖేసి తింటున్నాను. డబ్బున్న వాళ్ళందరూ అనే మాట ఏడుపు ఇదే. డబ్బున్న వాళ్ళు డబ్బు లేదని చెప్తారు. ఏ ఉన్నాయండి, ఏవి లేవండి, అన్ని కష్టాలే, వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయి. ఈ ముసలమ్మ అలాగే చేస్తూ ఏమీ లేవు అన్నది. చుట్టుపక్కల వాళ్ళకి మోసం చేయొచ్చు, డబ్బు లేదని. దొంగోడు మోసం చేయలేం. ఎవరింట్లో ఎంత ఉంటుందో దొంగడు తెలిసిపోద్ది. ఒక దొంగ ఇంటర్వ్యూ చేశాడు. దొంగకి ఒక యాంకర్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మాట్లాడాడు. సాధారణంగా దొంగతనాలకు వెళ్తున్నప్పుడు ఎలాంటి ఇల్లు ఎంచుకుంటారు అని మాట్లాడాడు. అంటే దొంగతనం చేసేవాడు ఏం చెప్పాడు తెలుసా? మిడిల్ క్లాస్ కంటే కిందోళ్ళు, మిడిల్ క్లాస్కి వెళ్ళాలి, లేదా కిందోళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గరే విస్తారమైన డబ్బు దొరుకుద్దండి అన్నాడు. యాంకర్ షాక్ అయిపోయి అడుగుతున్నాడు, వాళ్ళ దగ్గర ఎక్కడ ఉంటుంది, కింద మీద పడి అద్దెలు ఫీజులు కట్టుకుంటారు కదంటే, మీకు అదే తెలియదు, పెద్ద పెద్ద ఇల్లు ఉన్నవాళ్ళు కార్లు బంగ్లాలు కొనిసి ఈఎంఐలు కట్టుకుంటూ ఉంటారు, ఇన్స్టాల్మెంట్లు కట్టుకుంటూ ఉంటారు, వడ్డీలు కట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఏ డబ్బు ఉండదండి, అన్నీ అప్పు కాగితాలే. ఈ కింద నుంచి ఉన్న స్థాయి ఉంటారే వాళ్ళ దగ్గర ఉంటుందండి, డబ్బు అంతా వాళ్ళే దాస్తారండి. పెద్దోళ్ళ దగ్గరికి వెళ్తే కార్డు ముక్కలే ఉంటాయి, ఏటీఎం కార్డు ముక్కలు, క్రెడిట్ కార్డు ముక్కలు, వాటి వల్ల ఒక ప్రయోజనం ఉండదు. చిన్నింట్లకి వెళ్తాము. ఆ దొంగ కూడా తెలిసింది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికీ తెలియలేదు ఆ ముసలం ఇంట్లో డబ్బు ఉన్నట్టు. దొంగ కూడా తెలిసింది. రాత్రి వచ్చాడు, నోట్లో గుడ్డ కొక్కేశాడు, పేక మీద కత్తి పెట్టాడు, ఎంత డబ్బు ఉందో అంత డబ్బు తీసుకెళ్ళిపోయాడండి. పోలీసులు వచ్చిన తర్వాత అడుగుతారు కదా, చెప్తారు కదా, ఎంత పోయిందమ్మా అని అంటే 27 లక్షలండి అని చెప్పింది. ఫస్ట్
ఫస్ట్ చెప్పలే, మీరు ఎంత చెప్తారో దాన్ని బట్టి అక్కడ రికవరీ అవుతుందో చూసుకోండి అని చెప్తే 27 లక్షలు మొత్తం క్యాష్ పోయింది అని చెప్పింది. ఎలా చెప్పింది తెలుసా? ఆ దొంగోడు వచ్చిన తర్వాత అదంతా పట్టుకెళ్ళిపోయిన తర్వాత తల మీద నుంచి అరికాల వరకు నరాలన్నీ ఆగిపోయి కదలలేదు. ఒక్క దెబ్బకి పెరాలసిస్ వచ్చింది. చెయ్యి లేకట్లేదు, కాలు లేకట్లేదు, అలా ఉంది మనిషి. ఆడ అలాగే వెళ్ళిపోయాడు. నోట్లో గుడ్డ తీశారు, మాట్లాడుతున్నాడు. మూతి వంకర అయిపోయింది. మూతి వంకరపోయి మాట్లాడుతుంది. 27 లక్షలు తీసుకెళ్ళిపోయాడు. ఏడుతూ గొగ్గోలు పెడుతుంది. ఇప్పటికీ ఆవిడ బాడీ లేకట్లే, బతికే ఉంది ముసలిది. ఇప్పటికీ బాడీ లేకట్లే. 4 సంవత్సరాలు అయింది సుమారు. ఇప్పటికీ కీడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు డబ్బు మీద ఉన్న ప్రేమే కదా. డబ్బు మీద ప్రేమ ఉందా సమస్త కీడులకి మూల కారణం అయిపోతుంది. బైబిల్ స్పష్టంగా చెప్పింది, ఒకవేళ డబ్బును ప్రేమించావా నీ కీడు వెంటాడుతుంది, జాగ్రత్త. డబ్బు మీద మోజు ఉందా, కీడు వెంటాడుతుంది, జాగ్రత్త. డబ్బు మీద ఆశ ఉందా, కీడు వెంటాడుతుంది, జాగ్రత్త. నీ బతుకంతా కీడే ఉంటుంది, ప్రశాంతత ఉండదు. డబ్బు మీద ఆశ మనశ్శాంతిని కోల్చేస్తుంది. డబ్బు మీద ఉన్న ప్రేమ నిన్ను కీడు వైపు తీసుకెళ్తుంది తప్ప మేలు వైపు తీసుకెళ్ళదు. యేసు ప్రభు నడిచిన మార్గము ధనాన్ని ప్రేమించకుండా నడిచాడు. ఆయన నడిచిన మార్గము ఇరుక్కు మార్గము. ఇప్పుడు ధనం మీద ప్రేమ నడుస్తావా, ఇరుక్కు మార్గాన్ని ఉంచుకుని ధనం మీద వ్యామోహం లేకుండా నడుస్తావా అనేది మన చేతిలో ఉంది. ఇంకా రాబోతున్నా ఈ వచ్చే వారం ఇంకా వివరాలు నేను అందిస్తాను. ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని కీడులోంచి తప్పించేది ధనం నుంచి ప్రేమ లేకపోవడం. ఒకవేళ ధనం మీద ఇంకా ఆశ ప్రేమ ఉందా, కీడే మిమ్మల్ని వెంటనే, జాగ్రత్త. కీడు నుంచి తప్పించుకోవాలంటే ధనం మీద ప్రేమ, ఆశ, కోరికలు, ఇష్టాలు అవన్నీ పోగొట్టుకోవాలి. అది ఇరుక్కు మార్గము. ఆ మార్గంలోనే మనం నడవాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభా, నీ మాట చెప్తుంది స్పష్టంగా, ఈ భూమి మీదకి మీరు మరలా రాబోతున్నారని. ఆ రాబోతున్న సమయానికి ఎలా ఉంటుందని శిష్యులు అడిగితే మీరు చెప్పారు, యుద్ధం గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వార్తలు వింటారు అని. మేము ఆ వార్తలు ఇప్పుడు వింటున్నాం. నీ రాకడికి సమీపం ఉంది, యుగము అంతంకి సమీపంగా ఉంది. మనుషుల్లో కూడా కొన్ని మార్పులు జరిగితే ఆ మార్పులను చూసి మీరు గ్రహించండి, నా రాకడి సమీపంగా ఉందని చెప్పారు. మనుషులు స్వార్థంగా తయారవుతామని చెప్పారు. అది మేము చూస్తున్నాం. మనుషుల్ని ధనం ఎక్కువ ప్రేమిస్తే ధనాపేక్ష పెరిగిపోద్దని చెప్పావు. అది మేము చూస్తున్నాం. అది మాలోని కూడా చాలా విషయాలు ఉన్నాయి. డబ్బును మేము ప్రేమించే వారిలా ఉన్నామేమో, డబ్బు అంటే ఇష్టపడే వారిలా ఉన్నామేమో, ధనం మీద ఆపేక్ష మాకు పెరిగిపోతుందేమో రోజు రోజుకి. ఇదిగో నీ మాట హెచ్చరిస్తుంది, సమస్త కీడులకు ధనాపేక్షే మూల కారణము అని. ప్రభా, ఇదిగో మా జీవితంలో కీడు రావడానికి ప్రాముఖ్యమైన కార్యము ధనం మీద మాకు ఆశ, ధనాపేక్ష మాకు పెరిగిపోతుంది, ధనం మీద ఇష్టం పెరిగిపోతుంది. నీ మాట ప్రకారం మేము జీవించాలంటే, నీ మార్గంలో మేము నడవాలి అంటే ధనం మీద ఎలాంటి ఆశ ఉండడానికి వీల్లేదు. ప్రభు, ఇదిగో మీరు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎలాగైతే ధనం మీద ఆశ లేకుండా ఎలా బ్రతికారో మేము కూడా అలాగే బ్రతకాలని ఆశపడుతున్నాం. మాలో ఉన్న ఆ ధనాపేక్షని తీసివేయండి, డబ్బు మీద ఉన్న ఆశని తీసివేయండి, డబ్బు మీద ఉన్న వ్యామోహాన్ని తీసివేయండి, డబ్బు మీద ఉన్న ఆ మోజుని తీసివేయండి. ధనాన్ని మేము చులకంగా చూసే భావం మాకు ఇవ్వండి. మా ఆలోచన మార్చండి, మా మనసులో మార్చండి. ధనం మీద ప్రేమ లేని జీవితం మాకు ఇవ్వండి. కీడు నుంచి మమ్మల్ని తప్పించమని, ఇరుకు మార్గంలో నడిచే కృపను మాకు ఇవ్వమని మహిమ మీరు